హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే నైట్ డిన్నర్ టైమ్స్లో ఏమి చేయాలా అని టైర్డ్గా అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండడమే కాకుండా కడుపులో తృప్తికరంగా ఉంటుందండి తినిన వెంటనే. అదే సేమియా బాత్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. మీకు కూడా ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి. ఇదే రెసిపీని మీరు ఫెస్టివల్స్ టైంలో ప్రసాదాలలో దద్దోజనంగా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చునండి. అంత టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్గా నేను చూపించిన విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు సేమియా తీసుకున్నానండి. సేమియాకి డబల్ పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి. వాటర్ బాగా మరిగితేనే మనకి సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు 1 కప్పు సేమియా వేసుకొని ఐ ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా పొడి పొడలాడుతూ రావాలండి మనకి సేమియా. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లటి నీళ్ళను 1 కప్పు యాడ్ చేసుకోవాలండి. ఇలా చల్లటి నీళ్ళు వేసుకుంటే సేమియా ఇంకా కుక్ అవ్వదండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా కూడా తీసేసి ఇలా స్ట్రెయిన్ చేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, పొడి పొడలాడుతూ స్టిక్కీగా లేకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కాచిన పాలు, 2 కప్పుల పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. చిక్కటి పెరుగును ఇలా చిలుక్కొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మిక్స్ చేయకుండా మిరియాల పొడి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే కీర దోసకాయని కూడా తురిమి యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి చూపించడం లేదండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకుంటున్నానండి. మీరు ఈ స్టేజ్లో పచ్చిమిర్చి అలాగే తురిమిన అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించిన కాజు అలాగే ఎండు ద్రాక్షని కూడా వేసుకుంటున్నానండి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కర్డ్ బాత్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఫేవరెట్ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నా ఫేవరెట్ రెసిపీ అయిన ఈ సేమియా కర్డ్ బాత్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ టేస్ట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్